పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అది తక్కువే అవుతుంది. ఎంత చెప్పుకున్నా కూడా అది ఇంకా తక్కువే అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి రీసెంట్గా ఒక ఒక పెద్దోళ్ళు, అది కూడా ఏజ్డ్ పీపుల్, వాళ్ళ ఊర్లో గ్రామ దేవతకు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మొక్కు చెల్లించుకుంటానని చెప్పి గ్రామ దేవతకి ఇచ్చినటువంటి మొక్కుకి నిన్న తీర్చుకున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరమో, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, నిరుద్యోగులకి, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి ఎంత అవసరమో చాలా బాగా అర్థం చేసుకున్నటువంటి ప్రజలు ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి, కూటమిని గెలిపించి, ఆయన మాటను విని ఎంతో అద్భుతమైనటువంటి మెజారిటీని అందరికీ ఇచ్చి ఒక బలమైనటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని, గతంలో 151కే విర్రవైగిపోతే వైఎస్ఆర్సీపీకి నడ్డి విడిచి దెబ్బకి 11 కూర్చోబెట్టడమే కాకుండా 165 దగ్గర సీట్లతో జనసేనకి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చి ఈరోజు ఒక పండగ వాతావరణం తీసుకొచ్చారు. నిజంగా ఇలాంటి వాళ్ళ కళ నెరవేరింది అనాలని. దానికి సంబంధించి ఒకసారి చూపిస్తాను. కొత్తపల్లి మండలం మే 5న కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందినటువంటి పోతుల పేరంటాల అమ్మగారి గత అసెంబ్లీ ఎన్నిక సమయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు విజయం కోసం గ్రామ దేవత అయిన ఏనుగులమ్మ తల్లిని, అమ్మవారిని మొక్కుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే గరగను చేయించి ఇస్తానని చెప్పి మొక్కుకున్నారట గ్రామ ప్రజలందరూ కూడా. దానికి ఆ మొక్కుని చెల్లించుకోవడం కోసం ఇక్కడ చూశారు. ఇదిగో కొత్త ఇసుకపల్లిలో వెలుగులమ్మ తల్లి గరగ తీసుకుని వెళుతున్నటువంటి వృద్ధురాలు పేరంటాలు పవన్ కళ్యాణ్ గారి గెలుపు మొక్కు తీర్చుకున్న 96 ఏళ్ల అవ్వ. కొత్తపల్లి వృద్ధురాలికి జనసేన పార్టీ అంటే ఎనలేని అభిమానం. పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం, ఆ తర్వాత ఆయన డిప్యూటీ సీఎం కావడంతో సోమవారం మొక్కు తీర్చుకుంది. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి చెందినటువంటి 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాల జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. 2024లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడంతో గ్రామంలోని వెలుగులమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టింది. పవన్ కళ్యాణ్ గెలిపించాలని, ఆయన గెలిస్తే అమ్మవారికి గరగ చేయించి సమర్పిస్తానని మొక్కుకుంది. తనకి వచ్చినటువంటి పింఛన్ను సొమ్ముతో 2500 చొప్పున పోగు చేసి ఈ నెల 27,000 కాగా, ఈ నెలకు 27,000 కాగా ఆ సొమ్ముతో అమ్మవారికి గరగ చేయించి సోమవారం సమర్పించింది. పవన్ కళ్యాణ్తో కలిసి బువ్వ తినాలని ఉందని, ఆ బువ్వ తన పింఛను డబ్బుతోనే తయారు చేస్తానని చెప్పింది ఆమె. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అభిమానం ఉంటే ఆవిడ అలా చేస్తా చూడండి. అంటే ఆవిడకి ఏదో వచ్చేస్తుందనో, ఆవిడకి ఏదో అయిపోద్దనో ఎవరికి లేదు. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు రాష్ట్రానికి మంచి హోదాలో ఉంటే రాష్ట్ర ప్రజలు ఎంత బాగుంటారో అనేది ఆమె ముందే ఊహించింది. కాబట్టి 96 ఏళ్ల ఆ అవ్వకి ఏం కోరికలు ఉంటాయి చెప్పండి? తన పిల్లలు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, అంతా బాగుండాలి, తన ఊరు బాగుండాలి అని కోరుకుంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి గనక ఒక మంచి హోదాలో ఉంటే ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. నా కుటుంబం లాంటి ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ జిల్లా, తను అంతా బాగుంటుందని ఆమె కన్న కళ చాలా గొప్పది. నిజంగా వచ్చినటువంటి పింఛన్ డబ్బుతో దాచి ఆమె నిన్న 27,000 ఎంతో అయితే దాంతో మళ్ళీ ఆ గరగను తయారు చేసి అమ్మవారికి మొక్కు తీర్చుకోవడమే కాకుండా, చాలా నిజంగా చెప్పాలంటే ఆయనతో కలిసి అన్నం తినాలని ఉంది. అది కూడా నేను దాచుకున్నటువంటి పెన్షన్ డబ్బులతోనే ఆయనకి ఉండి పెట్టి తినాలనిపించింది అని చెప్పి ఆమె చెప్పడం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అదృష్టవంతులు. నిజంగా చెప్పాలంటే ఇంతటి అభిమానాన్ని, ఆఖరికి 10 ఏళ్ల పిల్లవాడు, ఊహ తెలియనటువంటి పిల్లవాడు పవన్ కళ్యాణ్ గారి పాటలు వింటూ డాన్స్ చేసేటువంటి పిల్లవాడు నుంచి 96 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్నటువంటి ఇంత వృద్ధులు, పెద్దవాళ్ళు అయినటువంటి వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని, ఆయన నిజాయితీని నమ్మారు అంటే ఆయన ఆలోచించండి. ఆయన ఆశయం ఎంత గొప్పదో, ఆయన ఆలోచనలు ఎంత గొప్పదో, ఆయన సంకల్పం ఎంత బలమైందో. అంతేగాని కొంతమంది ఇష్టం వచ్చినట్టు ఆయన ఒకసారి ఇదంటాడు, జనసేన అంటాడు, తొల్లగొట్టుకుంటాడని మాట్లాడినటువంటి సోకాల్డ్ సైకో టెర్రరిస్ట్ లాంటి ప్రకాష్ రాజులకి ఈ బాధ అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి ప్రజలతో కనెక్టివిటీ ఉండదు, ప్రజల కష్టాల గురించి తెలియదు. సినిమాల్లో యాక్ట్ చేసినంత ఈజీగా, ఇక్కడ విలనిజం పండించినంత ఈజీగా నిజ జీవితంలో కూడా నటించేద్దాం అనుకుంటే ప్రజలకు చాలా క్లియర్గా అర్థమవుతుంది.
సో అలాంటిది ఇలాంటి వాళ్ళని చూసైనా సరే ప్రకాష్ రాజ్ లాంటి ఒక టెర్రరిస్టులను నేర్చుకోవాల్సింది. ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడుతున్నారు? కళ్ళు తెరిసి చూడు ప్రకాష్ రాజ్ నువ్వు. నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కోసం, నువ్వు ఫేమస్ అవ్వటం కోసం, నీకు సంబంధించినటువంటి ఈళ్ళని మెప్పించడం కోసం చేసేటువంటి వ్యాఖ్యలు అన్నం తింటున్నావా లేదని ఏదన్నా పెంట తింటున్నావా అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకో. ఇలాంటి ప్రజలను చూస్తే పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతటి అభిమానం ఉందో తెలుసుకో. ఆ అవ్వకి ఎంత ప్రేమ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి గెలిస్తే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఎంత బాగుంటుందో ఇప్పుడు ఆయన చేసేటువంటి కార్యక్రమాలే ఆవిడ ముందే ఊహించింది. అందుకనే మొక్కుకుంది పవన్ కళ్యాణ్ గారు గెలవాలి. అది కూడా పిఠాపురంలో ఆయన గెలుపు కోసం ఆవిడ చేసినటువంటి దాన్ని నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నీలాంటి ఎంతోమంది ఊరకుక్కలు మురిగినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏం ఊడదలే, కానీ నీలాంటి వాళ్ళని పట్టించుకోవడం అసలు ఈ సందర్భంలో నిన్న అసలు కథ గెలవడం కూడా అనవసరం, నేను అంటోడిని ఊసి తీయటం కూడా అనవసరం. ఏదేమైనా కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు, ఆయన ఆలోచనలు, ఆయన సంకల్పం చాలా పెద్ద ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. ఇలాంటి వాళ్ళ ఆలోచనలు, ఆశీర్వాదాలు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ డెఫినెట్గా మెండుగా ఉంటాయి. సమాజానికి ఏదో గొప్ప కార్యక్రమం చేయాలి అనేది పవన్ కళ్యాణ్ గారి కల. దానికోసం ఆయన అన్నీ వదులుకుని వచ్చినటువంటి వ్యక్తి. అంతే, అలాంటి సంకల్పానికి డెఫినెట్గా అన్ని పంచభూతాలు తోడవుతాయి. దాంట్లో ముఖ్యంగా ఇలాంటి వాళ్ళ ఎప్పుడూ ఆలోచనలు, వాళ్ళ ఆశీస్సులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి. డెఫినెట్గా మంచి చేయాలనుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారికి తిరుగుండదనే అనుకోవాలి.